అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ట్రాన్స్జెండర్ అయిన దీపిక అండ్ దుర్గా ప్రసాద్ బన్నీ అనే వాళ్ళు నాగలాపల్లి ఇంట్లో అద్దెకి ఉన్నారని 1.5 ఇయర్ నుంచి కూడా అదే ఇంట్లో ఉంటున్నట్టు కథనాలు పేపర్లో చూడడం జరిగింది. ఈ కేసులో డైరెక్ట్ విట్నెస్ అంటే ఎవరు లేరు. కానీ ఒక ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ ట్రాన్స్జెండర్ డిసీజ్డ్ దీపిక ఒకే ఇంట్లో ఉండము, తర్వాత ఆమె డెత్ అయిపోయింది అనడము, డెత్ అయిన తర్వాత దాన్ని శరీరాన్ని డిఫరెంట్ పార్ట్స్గా కట్ చేసి డిఫరెంట్ లొకేషన్స్లో వేయడం జరిగింది. ది మెయిన్ ప్లేస్ ఆఫ్ డెత్ ఎక్కడనేది పోలీసు వాళ్ళ కథనం ప్రకారంగా నాగలాపల్లి ఇంట్లో జరిగినట్టు, ఆ ఇంట్లో డిఫరెంట్ పార్ట్స్లో కట్ చేసేసి మొదటి పార్ట్ నోటీసుడ్ బై ది విఆర్ఏ బయ్యవారం చేసినట్టు, ఆయన ఏదో ఒక మానవ శరీర భాగంలో ఉన్నట్టు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత డిఫరెంట్ పార్ట్స్లో అయినట్టు దర్యాప్తులో తేలింది. వాళ్ళు కేసు కట్టి 103 సబ్ క్లాజ్ 1, తర్వాత 238 సబ్ క్లాజ్ బి ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కొత్త చట్ట ప్రకారంగా, పాత చట్ట ప్రకారం ఏంటంటే 302 అండ్ 201 ఆఫ్ ఐపీసీ కింద రిజిస్టర్ చేశారు. ఇనీషియల్గా అన్నోన్ కల్ప్రిట్స్గా చేయడం జరిగింది. ఈ కేసులో ఏ విధంగా శిక్ష పడుతుందంటే, ఫస్ట్ నేరస్థలంలో ముద్దాయి వాడిన ఆయుధాలు ఏమేమి ఏ ఆయుధంతో చేశాడు, తర్వాత దాన్ని బ్లడ్ గ్రూప్స్ ఫింగర్ ప్రింట్స్ వాటి మీద ఉన్నాయా లేవా, తర్వాత వీళ్ళిద్దరూ కూడా రూమ్లో ఉన్నట్టు ఎవిడెన్స్. ఈ కేసులో కీలకమైన కీ విట్నెస్ ఎవరంటుంటే హౌస్ ఓనర్ గారే రెంట్కి ఇచ్చినట్టు వాళ్ళ ఎవిడెన్స్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ మరీ స్ట్రాంగ్ చేయాలి. వాళ్ళ ఎవిడెన్స్ 161 సిఆర్పిసి స్టేట్మెంట్స్ కాకుండా చేసినప్పుడు కోర్టులో కూడా మ్యాజిస్ట్రేట్ గారి ముందు వాళ్ళ తన స్టేట్మెంట్ వాగ్మూలాన్ని రికార్డ్ చేయించడం చాలా కొంతవరకు ఉపయోగపడుతుంది. ఎందువల్లంటే వీళ్ళు రేపు కోర్టు విచారణ టైంలో రకరకాలుగా మార్పులు అవుతున్నాయి. బిఎన్ఎస్ చట్ట ప్రకారంగా ఏం జరిగింది, ఈ చట్ట ప్రకారం ఏదైనా విట్నెస్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు వీడియో రికార్డింగ్ కూడా చేయమని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా చేస్తే వీళ్ళు ఆ టైంలో ఇలా పోలీసులు ఒత్తిడి మేరకు చెప్పని కొంతమార్లు డిఫెన్స్ లాయర్లు గారు చెప్తుంటారు. డిఫెన్స్ లాయర్లు గారు చెప్పిన మాటని ఓవర్కమ్ చేయాలంటే వీడియోగ్రఫీ ఎవిడెన్స్ రికార్డ్ చేయడం చాలా మంచిది. వాట్సాప్లో రికార్డ్ చేసి ఆ మెమరీ కార్డ్ కోర్టులో వేయాలి. ఎలాంగ్ విత్ చార్జ్షీట్ వేస్తే బాగుంటుంది. కొత్త చట్ట ప్రకారంగా బిఎన్ఎస్ఎస్ నేరస్థలాన్ని కూడా పోర్సనిక్ పర్సన్స్ వచ్చి ఆ సీన్ని వీడియోగ్రఫీ చేయమన్నారు. దానివల్ల కూడా మా కేసు చాలా వరకు స్ట్రాంగ్ అవుతుంది. ఎక్కడైతే బాడీ పార్ట్స్ రికవర్ చేశారో ఆ స్థలంలో ఫుట్ ప్రింట్స్ ఎవరైతే బాడీని పెట్టారని తెలియాలంటే ముద్దాయి తాలూకా ఫుట్ ప్రింట్స్ అవైలబుల్ ఉన్నాయా లేవా, తర్వాత ఆ ముద్దాయి వాడిన వెహికల్ 2 వీలర్ అవ్వచ్చు, 4 వీలర్ అవ్వచ్చు, వాట్ మేనర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, అది చేయాలంటే అక్కడ ఫుట్ ప్రింట్స్ కూడా తీసుకోవాలి. అంటే టైర్ మార్క్స్ నేరస్థలంలో ఎక్కడైతే డెడ్ బాడీ రికవరీ చేశామని పోలీస్ యంత్రాంగం చెప్తుందో అక్కడ కంప్లీట్గా టైర్ మార్క్స్ తీసుకుంటే ఉపయోగపడుతుంది. నేరస్థలంలో ఆయన తాలూకా బ్లడ్ అయినా అక్కడ ఉందా, నేరస్థలం హౌస్ ఇంకా కానీ పడేసాడు కదా డెడ్ బాడీస్ తాలూకా ఆ పార్ట్స్ని. అది 3 పార్ట్స్ అని చెప్తున్నారు. బయ్యవరం దగ్గర ఒకటి చెప్తున్నారు, ఎంఏ రమణ పెట్రోల్ బంక్ ఎదురుకుంటా పెద్ద తెరువు దగ్గర ఉంటుందని చెప్తున్నారు. రెండోది ఏంటి, డైట్ కాలేజ్ అని చెప్తున్నారు. మరి ఎక్కడెక్కడ డిఫరెంట్ ప్లేస్ అని చెప్పుకొచ్చారు. అంటే కేసు ఫైల్ నా దగ్గర లేకపోవడం వల్ల పర్టికులర్గా నేను చెప్పలేకపోతున్నాను. కానీ ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ రికార్డింగ్ చేసి ప్రొసీజర్ ల్యాబ్స్ లేకుండా
పోలీస్ యంత్రాంగం చేస్తుంటే ఈ కేసు చాలా చక్కని అవకాశం ఉంది. బిఎన్ఎస్ అధినియం అంటే ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా చూస్తే డిసీజ్డ్కి ఎక్యూజ్డ్ మధ్య ఫోన్ కాన్వర్సేషన్స్ కానీ వాట్సాప్ మెసేజెస్ కానీ కాల్ డేటా కానీ తీసుకుంటే సరిపోతుంది. ఈయన ఒకడే చేశాడా ఇంకెవరన్నా చేశాడా ఆ యాంగిల్లో చూడాలి. ఇది పెద్ద పార్ట్స్ కాబట్టి ఇది ఏ విధంగా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చేశాడండి అదొకటి చెక్ చేసుకోవాలి. ఎవిడెన్స్ యాక్ట్ కాల్ డేటా తీసుకోవాలి. ఆ రిపోర్ట్స్ కూడా చెక్ చేసుకోవాలి. ప్రొసీజర్ ల్యాబ్స్ లేకుండా చెక్ చేసుకోవాలి. మీడియాట్స్ని కూడా వెన్ ది డెడ్ బాడీ టేకింగ్ ఫ్రమ్ parts by your own or either dead college some other places. When the dead body is taken by the police authorities, at the time videography రికార్డ్ చేసుకుంటే టుమారో మన కోర్ట్ ట్రయల్లో చక్కగా చేయొచ్చు. మేము ఎవరికి ఎక్కడెక్కడ దొరికినని చెప్పకుండా ముద్దాయి బన్నీ చెప్పిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఆయన చెప్పిన విధానం ఎక్కడెక్కడ ఉన్నాయో మిగతా పార్ట్స్ అడిగితే ఆయన చూపించిన తర్వాత రికవరీ స్వాధీనం చేసుకుంటే దాన్ని డిస్కవర్ ఆఫ్ ఎవిడెన్స్ అంటాం. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ ది అక్యూజ్డ్ బేసింగ్ ఆన్ ది కన్ఫెషన్ ది డెడ్ పార్ట్స్ ఆఫ్ ది లేడీ ట్రాన్స్జెండర్ రికవర్డ్. ఇది బెస్ట్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. ఇక్కడ వల్ల చాలా ఉంటుంది. ఈ అన్ని పార్ట్స్ కలిపి ఒక ఫార్ములా చేస్తే ఒక మనిషిగా ప్రూవ్ అవుతుంది. ఆ మనిషి ఎవరనేది ఐడెంటిఫై చేయాలి. ఎవరు పేరెంట్స్ కానీ ఆమెతో క్లోజ్ అసోసియేట్స్ కానీ చేయాలి. వీళ్ళిద్దరి మధ్య ఏ విధంగా బిహేవియరల్ ఆస్పెక్ట్ ఉండేది అని తెలియాలంటే నైబర్స్ని ఎగ్జామిన్ చేయాలి. నైబర్స్ ఏం చెప్తారు, వీళ్ళిద్దరూ ఉండేవారని ఏమైనా ఎనీ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ కానీ వీరి తాలూకా క్యారెక్టర్ని ఫిడాలిటీ చేసుకోవడానికి అనుమానిస్తుండడం కానీ లేక ఇంకా అదర్వైజ్ ఏమైనా ఉన్నాయా లేవని చెక్ చేసుకోవాలి. వీళ్ళిద్దరూ లాస్ట్ టైం చూసింది చాలా చక్కగా ఉంటుంది. ఈ కేసులో లాస్ట్ సీన్ థియరీతో పాటు ఈ క్రైమ్ ఆఫ్టర్ దట్ ఏముంది, ఇంత బిహేవియర్ ఏ విధంగా ఉంది, ఈయనకి ఎటువంటి సంబంధం లేకపోతే క్రైమ్ జరగముందు ఉన్నాడు, క్రైమ్ జరిగిన తర్వాత అబ్స్కాండ్ అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? కాకినాడ అన్నవరం దగ్గర ఎక్కడికే వెళ్ళి మన పోలీస్ యంత్రం విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వెళ్ళి అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే ఇంటరాగేషన్లో కన్ఫ్యూజ్ చేశాడు. కన్ఫ్యూజ్ చేస్తే రిమైనింగ్ పార్ట్స్ కూడా చేశారు. ఆయన ప్లేస్ ఆఫ్ డెత్, ప్రూఫ్ ఆఫ్ డెత్, మోటివ్ అన్నీ కూడా ఆయన కన్ఫ్యూజ్ పోలీసు వారి ఇంటరాగేషన్లో చెప్పడం జరిగింది. ఏమని ఆవిడ ట్రాన్స్జెండర్ నాకంటే పెద్ద వయసు గలదాన్ని నేను పెళ్లి చేసుకోవడం ఏమి అని ఆ మోటివ్ అవ్వచ్చు, ఫైనాన్షియల్గా తీసుకోవచ్చు. ఈయన వాంటూ ముద్దాయి అట్రాక్టింగ్ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు తెలిసిన దానికి నీట్గా చేసుకోవడానికి అవ్వచ్చు. మోటివ్ కూడా ఎస్టాబ్లిష్ చేశాను, ఎందుకు చేశారు, ఎందుకు జరిగింది, లాస్ట్ సీన్ థియరీ ఏంటని. కానీ ఈ కేసులో ఒకే రూములో ఉండేటప్పుడు ఆమె ఎలా చనిపోయింది అనే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంతా కూడా ముద్దాయి మీద ఉంటుంది. ఎందువల్ల ఒకే రూములో ఉన్నారు, ఒకే ఇంట్లో సహజీవనం 1.5 years చేస్తున్నారు. 1.5 years చేసినప్పుడు ఈమె ఆ ఇంట్లో నుంచి చంపానని చెప్తున్నాడు ఆయన. లాస్ట్ సీన్ కూడా హౌస్ ఓనర్ చెప్తున్నాడు. తర్వాత ఈమె తాలూకా అనాలిసిస్ అంతా కూడా డిస్ప్యూట్ చేయటం లేదు. ఇంతవరకు నాకు తెలిసిన పరిజ్ఞానం దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ పత్రికలో వచ్చిన కథనం ప్రకారంగా ఈ కేసులో విట్నెస్గా సైట్ చేసింది ఏంటంటే, న్యాయం జరగాలంటే ఎవరైతే విట్నెస్ చేస్తామో అందరూ కూడా పర్ఫెక్ట్గా ఎవిడెన్స్ చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.